హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 30. పల్చటి డార్క్ బ్లూ శారీకి హెవీగా కాకుండా లైట్గా ఉన్న పట్టు బార్డర్ వచ్చింది. దాని మీద డిజైన్ చేయించి దానికి తగ్గట్టుగా బ్లౌజ్ కూడా డిజైన్ చేయించారు. అవే రంగు గాజులు 2 చేతుల నిండా వేసుకుని, బంగారపు నెక్లెస్, 2 లాంగ్ చైన్స్ వేసి, పాపిడి బిళ్ళ, వడ్డాణం వాటితో చాలా అందంగా ఉంది దితి. వైట్ కలర్ షేర్వాణి వేసుకుని, గోల్డ్ బ్రేస్లెట్, యాపిల్ వాచ్, మెడలో గోల్డ్ చైన్, ఫ్రెష్గా షవర్ జెల్తో స్నానం చేసిన సిల్కీ హెయిర్తో హ్యాండ్సమ్గా ఉన్నాడు శక్తి. ఏజెన్సీ మిత్ర ఈ మధ్య అతని కాల్స్ అస్సలు తీసుకోకుండా ఉండడంతో తను వెతుకుతున్న అమ్మాయి సంగతి ఏమైందో అర్థం కావట్లేదు. ఒకవైపు ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోతుంది. చూస్తుండగానే పెళ్లి కూడా వారంలో ఉంది కాబట్టి అది కూడా జరిగిపోతుంది. అంటే ఏజెన్సీ మిత్ర వారంలోపు ఆ అమ్మాయి ఎవరో కనిపెడితే తప్పితే ఆ పెళ్లి నుంచి శక్తి తప్పుకోలేడు. నిజానికి ఆ పెళ్ళంటే అతనికి భయం కాదు, అయిష్టత ఉంది. అందుకు కారణాలు: 1, దితి వీర్ కూతురవ్వడం. 2, ఆమె కిస్ చేసిన వీడియో న్యూస్లో వైరల్ అవ్వడంతో దాన్ని అడ్డుపెట్టుకుని దితిని తనకి అంటగట్టాలనుకోవడం. 3, తెలియకుండానే అతనిని దితి ఎక్కువ శాతం ఇరిటేట్ చేయడం. మిత్రకి కాల్స్ చేస్తూ పికప్ మ్యాన్ అని ఇరిటేట్ అవుతున్న శక్తి దగ్గరకొచ్చి, అన్నయ్య ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు? టైం అవుతోంది. ఆల్రెడీ వదిన్ని కూడా స్టేజ్ మీదకి తీసుకొస్తున్నారు. నువ్వింకా ఇక్కడ బిజినెస్ కాల్స్ తీసుకుంటూ నిలబడ్డావా? అని శివ బలవంతంగా రూంలో నుంచి తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టాడు. వీడొకడు వదిన వదిన అంటూ ఆ దయ్యం జపం చేస్తాడు గాని పాపం అన్నయ్య మనసులో ఏముందో అర్థం చేసుకుందాం, వాడికి హెల్ప్ చేద్దామని ఏమాత్రం లేదని తమ్ముడిని తిట్టుకుంటూ స్టేజ్ మీదకి వచ్చి నిలబడ్డాడు. దితి కూడా వచ్చాక వాళ్ళ కోసం అరేంజ్ చేసిన చైర్స్లో కూర్చుని అసహనంగా అటూ ఇటూ చూస్తున్న శక్తి చెవి దగ్గరికి వెళ్ళి, హ్యాండ్సమ్గా ఉన్నావు బావా అని గుసగుసగా చెప్పింది దితి. ఆమె వైపు కోపంగా చూసి మొహం తిప్పుకోవడంతో, నేనెలా ఉన్నానో చెప్పవా అని బుంగమూతి పెట్టుకుంటే, దసరా అప్పుడు హరిదాసు తీసుకొస్తాడు చూడు గంగిరెద్దు, అలా ఉన్నావు అన్నాడు విసుగ్గా. ఆ మాటకి దితి కోపం వచ్చి ఎవరికీ కనిపించకుండా శక్తికి తొడపాసం పెట్టి అతను అరవబోతుంటే అతని నోటి మీద చేయి వేసి వెంటనే తీసేసింది. అరిచావంటే పోయేది నీ పరువే బావా. అమెరికాలో ఉన్నప్పుడు మిస్ ఇండియాకి ట్రై చేయమని ఎంతమంది సలహాలు ఇచ్చినా నేను హోమ్లీ గర్ల్ అని పద్ధతిగా ఇండియాకొస్తే నన్ను దసరా గంగిరెద్దుతో పోలుస్తావా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గంగిరెద్దు వచ్చేది దసరాకి కాదు, సంక్రాంతికి. ఈ మాత్రం బేసిక్ సెన్స్ లేకుండా అంత పెద్ద బిజినెస్ ఎలా రన్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అంది వెక్కిరింతగా. వాట్ ఎవర్, దసరా అయినా సంక్రాంతి అయినా 2 ఫెస్టివల్స్ కదా. పైగా ఎక్కువ హాలిడేస్ ఇచ్చే అతిపెద్ద పండుగలు అవే. పైగా 2 ఫెస్టివల్స్‌కి వచ్చే లెటర్స్ కూడా 3 అక్షరాలే. అందులోనూ నీకు క్లారిటీ ఉన్నప్పుడు నేను తప్పు పలికితే నీకేంటి, కరెక్ట్ పలికితే నీకేంటి అన్నాడు. అబ్బబ్బా! ఏం చెప్తిరి, ఏం చెప్తిరి. ఇంకా నయ్యం నువ్వు బిజినెస్ మ్యాన్ అయిపోయావు కాబట్టి సరిపోయింది. కానీ ఏ తెలుగు టీచర్ లేకపోతే తెలుగు లెక్చరర్ అయ్యుంటే పాపం ఆ పిల్లల భవిష్యత్తేంటో బావ. ఆమె జాలి పడుతున్నట్టుగా ఆ మాటలు చెప్పేసరికి ఉక్రోషంగా ఆమె వైపు చూసి, అసలే నేనున్న టెన్షన్‌లో నాకు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంటే మధ్యలో నీ సుత్తేంటి? అందులోనూ ఒక ఇంపార్టెంట్ కాల్ కోసం వెయిట్ చేస్తుంటే వాడు కాల్ చేయట్లేదు. నువ్వేమో వసపిట్టలాగా ఒకటే చెవి దగ్గర వాగుతున్నావు. ఎంగేజ్‌మెంట్ అయిపోయే వరకు విషెస్ చెప్పే వాళ్ళకి థాంక్స్ చెప్పడానికి తప్పితే నోరు తెరిచావనుకో నోరు కుట్టేస్తాను అన్నాడు.
దెబ్బకి 2 చేతులు నోటికి అడ్డు పెట్టుకుంటే అది స్టేజ్ పక్కన నిలబడి చూస్తున్న శివ వాళ్ళ డిస్కషన్ వినకపోవడంతో అర్థం కాక, బావా మా అక్కెందుకు నోటి మీద చేతులు వేసుకుందని పక్కనున్న శివని గోకి గోకి అడిగింది చందన. ఏముంది, మీ అక్క డెకరేషన్ చూసి మా అన్నయ్యకి బాగా నచ్చేసి కిస్ చేస్తానని చెప్పుంటాడు. అందుకే అందరి ముందు పరువు పోతుందని టెన్షన్ పడి పెదవులకి చేతులు అడ్డు పెట్టుకుందేమో వదిన అన్నాడు శివ తాపీగా. అప్పుడు చందన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ శివ జీవితంలో మర్చిపోడు. అరే! ఎందుకలా వింతగా విచిత్రంగా చూస్తావ్? ఇప్పుడు నీతో పాటే నేను కూడా నిలబడ్డాను. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. అందుకే తోచిందేదో చెప్తే అంత విచిత్రంగా నా ఫేస్ చూడాలా ఏంటి? లేకపోతే మీ అన్న లాంటి యాంటీ రొమాంటిక్ ఫెలో కిస్ చేస్తానని ఒక అమ్మాయిని టెన్షన్ పెట్టి అలా నార్మల్‌గా కూర్చోడమా? పైగా మీ అన్నయ్య ఫేస్ చూడు, ఏదో ముళ్ళ మీద కూర్చుంటే ఇబ్బందిగా కూర్చున్నట్టు ఎంత అన్‌కంఫర్టబుల్‌గా కదులుతున్నాడో. అసలు హ్యాపీగా విష్ చేస్తున్న వాళ్ళకి థాంక్స్ చెప్పి, ఒక రోజంతా ఏ పని లేకుండా కూర్చోవాలన్నా కూడా రాసిపెట్టుండాలి. ప్రతి చోట ఇంత అసౌకర్యంగా ఉండేవాడు, మీ ఆఫీస్‌లో మాత్రం పర్ఫెక్ట్‌గా ఎలా వర్క్ చేస్తాడో నాకర్థం కాదు. చందన మాటలకి ఒక లుక్కిచ్చి, హలో! నువ్వేం చెప్పినా వింటున్నాను కదా అని మా అన్నయ్య గురించి ఇంత ఘోరంగా కామెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ నో వాట్? మా అన్నయ్య ఎండీగా చార్జ్ తీసుకున్న తర్వాతే మా కంపెనీ టర్నోవర్ 100 క్రోర్స్ దాటిందని ఇప్పటికీ మా డ్యాడీ కథలు కథలుగా చెప్తాడు. మా డ్యాడీ ఉన్నప్పుడు సింగిల్ హ్యాండ్ కాబట్టి ఎంత ట్రై చేసినా 80 క్రోర్స్ కంటే టర్నోవర్ వచ్చేది కాదంట. మా అన్నయ్య ఎంత ఇంటెలిజెంట్ కాకపోతే 20 క్రోర్స్ టర్నోవర్ పెంచుతాడు. తనే కాదు, ఇష్టం లేకుండా ఒక చోట కూర్చోబెడితే ఎవరైనా అంతే అసౌకర్యంగా ఉంటారు. బట్ కాసేపు అతను చిరాకు పడుతున్నాడు కదా అని అతని క్యారెక్టర్‌ని, టాలెంట్‌ని అంచనా వేసి అంత టాలెంట్ మనకుందో లేదో కూడా చూసుకోవాలి అని సీరియస్‌గా చెప్పి తన ఫ్రెండ్స్ రావడంతో శివ పక్కకి వెళ్ళిపోయేసరికి చందన ఆశ్చర్యపోయింది. పక్కనే నిలబడి వాళ్ళ డిస్కషన్ వింటున్న ధృతి, అందుకే ఇంకొకసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడవే అని చెల్లెలికి చెప్పింది. ఇప్పుడు నేనంత కాని మాట ఏమన్నానని బావకంత కోపమొచ్చిందక్కా? ఇదివరకు మీ అన్నయ్య కోపిష్టి, తెగ పొగరు చూపిస్తాడు అని అలాంటి వర్డ్స్ ఎంత యూజ్ చేసినా బావ ఎప్పుడూ కోప్పడలేదు అని కాస్త బాధగా చెప్పింది చందన. చూడు చందు, నీకింకా విషయం అర్థం కాలేదు. ఇదివరకు నువ్వన్న మాటలకి అతనికెందుకు సీరియస్ అవ్వలేదు అంటే అందులో నిజం ఉంది కాబట్టి. నిజాన్ని యాక్సెప్ట్ చేయడం తనకి తెలుసు కాబట్టి. కానీ శక్తి బావ ఎంత టాలెంటెడ్ పర్సన్ అయితే డ్యాడీ రేంజ్‌కి మావయ్య కంపెనీని తీసుకొచ్చి ఉంటాడు. మనం కూడా ఆలోచించాలి. అందుకే వాళ్ళ అన్నయ్య టాలెంట్‌ని నువ్వు ఇన్సల్ట్ చేస్తుంటే శివ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు శివ కూడా అన్నయ్య ఇచ్చే పాకెట్ మనీతోనే తన ఎక్స్‌పెన్సెస్ స్పెండ్ చేసుకుంటున్నాడు అన్న విషయం నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి ఇచ్చే పాకెట్ మనీ కోసం కొట్టుకునే స్టేజ్ నుంచి తమ్ముడికి, చెల్లెలికి పాకెట్ మనీ ఇచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం తనే చూసుకునే స్టేజ్‌కి ఒక అన్నయ్య లేదా అక్క వచ్చారంటే అది సింపుల్ విషయం కాదు. ధ్రువం మావయ్య కూడా మమ్మీతో ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉండడానికి రీజన్ అదే. చెల్లెళ్ళని ఎంతో ప్రాణంగా చూసుకుంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందని కోపంతో ఇన్ని రోజులు మాట్లాడలేదు అంది ధృతి. అయితే శక్తి బావ టాలెంట్‌ని నేను తక్కువ చేసి మాట్లాడినందుకు బావ సీరియస్ అయ్యాడంటున్నావా? అంతే కదా మరి! వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి సెకండ్ హెడ్ శక్తి బావ. అలా మాట్లాడితే కోపం రాదా మరి? అని చెల్లెలికి సర్ది చెప్పింది ధృతి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.